ప్రేక్షకులకు నమస్కారం అండి. మూత్ర వ్యాధులు చాలామందికి ఇవాళ యూటీఐ అంటే యూట్రస్లో ఉండే బ్యాక్టీరియా అన్నమాట. చాలామందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్, యూట్రస్లో ఇన్ఫెక్షన్, దురద, మంట, భయంకరమైన పెయిన్, బాగా బర్నింగ్ సెన్సేషన్ తోటి యూరిన్ పాస్ అవడం. ఈ వ్యాధి స్త్రీలలో ఎక్కువ కనబడుతూ ఉంటుందండి. పురుషుల్లో కూడా ఉంటుంది కానీ స్త్రీలలో బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు వస్తుంది అంటే ఈ వ్యాధి అనేది హైజెనిక్గా లేకపోవడం కానీ, ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో వాళ్ళు వాడే ప్యాడ్స్ ఇవన్నీ బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవడం, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు అందరూ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళినప్పుడు మీకు కూడా టిష్యూస్ క్యారీ చేసి అవి అక్కడ టాయిలెట్ మీద వేసుకుని మాత్రమే కూర్చుంటూ ఉండండి. కొన్ని జాగ్రత్తలు అలా తీసుకుంటే హైజెనిక్గా ఉంటే ఈ వ్యాధి నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. వాటర్ చాలామంది తక్కువ తాగుతారండి. వాళ్ళకి ఎక్కువ ఈ వ్యాధి వస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి వచ్చిన తర్వాత కొంతమంది మా దగ్గరికి వస్తూ ఉంటారు పేషెంట్లు. సార్ మాకు 20 సంవత్సరాల నుంచి ఉంది, 30 సంవత్సరాల నుంచి ఉంది, 10 సంవత్సరాల నుంచి ఉంది. ఓల్డేజ్ పీపుల్కి కూడా వస్తూ ఉంటుంది ఇది. పాపం వాళ్ళు ఎన్ని మందులు మింగినా తగ్గట్లేదని, ఓల్డేజ్ వల్ల వాళ్ళు భరించే శక్తి తగ్గిపోవడం, మంటను తట్టుకునే శక్తి తగ్గిపోవడం, అలాగే వాళ్ళు మెంటల్గా కూడా ఈ ప్రాబ్లం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవాళ యూరిన్ లీకేజ్ అనేది 40-45 సంవత్సరాలకే చాలామందిలో వస్తుందండి. వాళ్ళు యూరిన్ అనే సెన్స్ వచ్చింది, యూరిన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు రెస్ట్ రూమ్కి వెళ్ళి లోపలనే, బాత్రూమ్కి వెళ్ళి లోపలనే ఆ యూరిన్ డ్రాపులుగా పడిపోవడం, దానివల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. 10 మందిలో కూర్చుంటారు, సడన్గా యూరిన్ వస్తుంది, లేచి పరిగెడతారు, ఈ లోపల లీక్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అని ఒక విధంగా మానసికమైన వ్యధ పడుతూ ఉంటారు అన్నమాట. ఈ యూరిన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే అస్తమానం యూరిన్కి వెళ్ళవలసిన పని కూడా చాలా ఎక్కువ మందిలో వస్తుందండి. 50 దాటాక పురుషులు స్త్రీలు అందరిలో కూడా. వాళ్ళు నైట్ అంతా ఒక 4 నుంచి 5 సార్లు, 8 సార్లు, 10 సార్లు లేవలసి వస్తుంది. గంటకి లెగిస్తే ఇంక వాళ్ళకి నిద్ర ఎలా పడుతుందండి. ఈ విధంగా కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారనమాట. ఈ మూత్రవ్యాధుల్లో అతిమూత్రం, అలాగే యూరిన్ లీకేజ్ అంటే మన కంట్రోల్ లేకుండా దాని అంతటా బయటికి వెళ్ళిపోవడం, అలాగే మంట, దురద, భయంకరమైన పెయిన్ తోటి మూత్రం వెళ్ళడం. కొంతమందికి ఆ మూత్రం ఆగి వెళ్ళడం, స్లోగా వెళ్ళడం. మనం మామూలుగా మూత్రానికి వెళ్ళామనుకోండి, బాగా ఎక్కువగా తయారైన తర్వాత ఆగలేని టైంలో మూత్రానికి వెళ్ళామనుకోండి, సపోజ్ 1 మినిట్లో, హాఫ్ మినిట్లోనూ పాస్ అయిపోయింది. కానీ కొంతమందికి అది హాఫ్ అన్ అవర్ తీసుకునే పేషెంట్లు కూడా వచ్చారు నా దగ్గర. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. చాలా అంటే చాలా భయంకరమైన ఇబ్బంది. ఇలాగా అవ్వకపోవడం అంటే వెరీ స్లోగా అవడం, డ్రాపులు కావడం, అతిగా అవడం, లీక్ అవడం, బాధతోటి మంటతోటి కూడుకున్న ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇక్కడ ఇన్ఫెక్షన్ ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఉండడం వల్ల అయ్యే వాటికి మా దగ్గర యూటీ నార్మ్ అని ఒక 9 days కోర్స్ అండి ఇది. దీన్ని ఒక ఉసిరి కషాయంతో ఇస్తాం అనమాట. ఉసిరి కషాయం కానీ ఒక చిటికెడు పసుపు నీళ్ళతోటి కానీ 9 రోజులు మాత్రమే ఉదయం సాయంత్రం తీసుకోవాలండి. బిఫోర్ ఫుడ్ అనమాట ఇది. తీసుకుంటే మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దీన్ని మళ్ళీ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి 2వ డోసు వాడుకోవడం. ఇలాగా ఒక 2-3 డోసులు వాడుకుంటే కనుక మీరు ఊహించినంత చక్కని రిజల్ట్ వచ్చి మీరు ఈ వ్యాధి నుంచి బయటపడటానికి అవకాశం ఉందండి. అలాగే ఎవరికైతే పురుషులకి కానీ స్త్రీలకు కానీ యూరిన్ సాఫీగా అవ్వదు, మాకు ఇబ్బంది ఉంది, బ్లాకేజ్ ఉంది, కాల్షియం కానీ ఇంకోటి కానీ అనుకున్న వాళ్ళు సుప్రవాహ యోగా అండి ఇది. ఈ సుప్రవాహ యోగా అన్నది ఏం చేస్తుందంటే ఈ క్యాల్సిఫికేషన్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి వాటిని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్లో కానీ, యూరిన్ ట్రాక్లో కానీ, కిడ్నీలో కానీ, ప్రాస్టేట్లో కానీ ఎక్కడున్నా కూడా అన్ని మీ శరీరంలో ఎక్కడ కాల్షియం బ్లాకేజ్ ఉన్నా కరిగించడానికి సుప్రవాహ యోగా చక్కగా మీ మూత్రం అనే ప్రవాహాన్ని సాఫీగా వెళ్ళేలాగా చేస్తుంది. ఎవరికైతే మూత్రం సాఫీగా అవ్వదో, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారో, బాగా స్లోగా వెళ్ళి, ఏజ్ వల్ల స్లో అయిపోయిందంటే నరాల వీక్నెస్ వల్ల దాన్ని బయటికి పంపే ప్రెషర్ ఇచ్చే శక్తి తగ్గటం వల్ల కూడా వీక్ అవ్వచ్చండి. అప్పుడు నరాల శక్తికి ఇవ్వాలి, ఫిజికల్గా బలంగా తయారవ్వాలి, కొంత వ్యాయామం చేయాలి.
అప్పుడు రికవరీ అవ్వడానికి కొంత ఆస్కారం ఉంటుందండి. అలా కాకుండా అడ్డాల వల్ల ఏదైతే మీకు అవ్వట్లేదో దానికి ఒక చాలా చక్కని పరిష్కారం ఈ సుప్రవాహ యోగా అండి. ఈ యూటీనార్మ్ అనే దానిలోనే అతిమూత్రం వల్ల ఇవాళ చాలామంది అండి మాకు అనేక కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇది ఒక యూటీనార్మ్లోనే స్పెషల్ అండి, 2 అనమాట. యూటీనార్మ్ 2 ఇది. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఈ మందు కనుక వేసుకుంటే మీకు ఒక నెల 2 నెలలు వాడుకుంటే మీరు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే మీరు అతిమూత్రం రోజు నైట్ 8 సార్లు 10 సార్లు లేగవలసిన అవసరం ఉందో వాళ్ళకి చాలా చక్కని పరిష్కారం అనమాట ఇది. అదేవిధంగా ఎక్కువ సార్లు వెళ్ళే వాళ్ళకి షుగర్ వల్ల కూడా వెళ్తూ ఉంటారండి. షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ అతిమూత్రం అనేది ఉంటుంది. మీరు షుగర్ వ్యాధి ఏదైతే ఉందో దాన్ని కొంత కంట్రోల్ చేసుకుంటా దానికి కూడా మెడిసిన్ వాడుకుంటా ఇది అతిమూత్రానికి వాడుకుంటే తప్పనిసరిగా మీకు రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగా ఈ 3 రకాలైన సిస్టాలతోటి మీరు అతిమూత్రం కానీ, యూరిన్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ, మంట, బాధ, నొప్పి, వేడితో కూడి ఉన్న మూత్రం అవడం, సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఈ యూటీనార్మ్ అనేది పనిచేస్తుందండి. ఓన్లీ 9 days కోర్సే ఇది. దీనికి మళ్ళీ ఒక 1 week 5 days గ్యాప్ ఇచ్చి ఇంకొక కోర్సు కానీ 2 కోర్సులు కానీ మీరు వాడుకుంటే మీకు చక్కని పరిష్కారం ఈ యూటీనార్మ్ ద్వారా దొరుకుతుందండి. మీరు ఈ మూత్ర వ్యాధుల నుంచి బయటపడాలంటే మీకు ఉన్న ఇబ్బందిని కనుక మాకు చెప్తే మేము మీ కేస్ షీట్ తయారు చేసి మీ బాడీ నేచర్ని తెలుసుకుని కంప్లీట్ మీకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, దేని రిలేషన్ అనేది మా వైద్య అనుభవం ద్వారా తెలుసుకుని దానికి సూటబుల్ మెడిసిన్ మేము ఇవ్వటం జరుగుతుందండి. అది వాడుకుంటే మీరు ఆ వ్యాధి నుంచి బయటపడటానికి మంచి ఉపశమనం కలగడానికి చక్కని పరిష్కారం మా యొక్క ఈ 3 రకాలైన మూత్రవ్యాధులకు సంబంధించిన మందులండి. నమస్కారం.